ఆనంద గజపతి వర్మ గారి ఇంట్లో కాంచన లక్ష్మి పూజ చాలా వైభవంగా జరుగుతుంది. అక్కడికి వెళ్లి ఆ పూజలో పాల్గొనమ్మా, నీకు ఫలితం దక్కుతుంది అని చెప్పి గురువుగారు పంపిస్తున్నారట. అవునా? అయితే ఈ సంవత్సరం దీపావళికి మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారన్నమాట. అవునండి. కొంపలో ఉన్న మనుషులు సరిపోనట్టుగా బయట నుంచి గెస్ట్లు రావడం ఒకటే. అమ్మా శ్యామ, రామ్మా, కాంచన లక్ష్మి విగ్రహం చూపిస్తాను. రా. ఇదేనమ్మా కాంచన లక్ష్మి విగ్రహం. తరతరాలుగా మన ఇంట్లో పూజలు అందుకుంటున్న కాంచన లక్ష్మి విగ్రహం అమ్మా ఇది. ఒక రకంగా మన వర్మ వంశానికి లక్ష్మీదేవి ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఈ కాంచన లక్ష్మి విగ్రహం. మీ మామయ్య గారి ముత్తాతల కాలంలో ఈ కాంచన లక్ష్మి విగ్రహం మన ఇంటికి వచ్చిందంట. అప్పటి నుంచి మన వ్యాపారాలు వృద్ధి చెందాయట. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మాత్రమే ఈ కాంచన లక్ష్మి విగ్రహాన్ని బయటికి తీస్తాం, లక్ష్మీ పూజ చేస్తాం. ఈ సంవత్సరం ఆ లక్ష్మీ పూజ చేసే భాగ్యం నీకు దక్కిందమ్మా. ఆవిడ గారి గొప్పతనం ఏంటట ఈ పూజ చేయడానికి? ఆవిడ గారి కంటే ముందుగా ఈ ఇంటికి కోడలుగా నువ్వొచ్చావు. నీతో ఎప్పుడైనా ఇలా పూజ చేయించిందా? లేదు. మరి చూసావా, శ్యామ చేత పూజ చేయిస్తుంది. గురువుగారు చెప్పారు కాబట్టి శ్యామ చేత జరిపించాలనుకుంటోంది. కానీ జరగదు కదా. అయినా ఆ పూజ దాని చేతుల మీదుగా జరిగినప్పుడు కదా మనం బాధపడాలి. ఈ కాంచన లక్ష్మి విగ్రహాన్ని ఆ పల్లకిలో పెట్టి పూజ జరిగే ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి, ఆ బియ్యంలో కాసులు పోసి, ఆ కాసుల మధ్యలో ఈ కాంచన లక్ష్మి విగ్రహాన్ని పెట్టి ఈ పల్లకిలో అక్కడికి తీసుకువెళ్ళాలి. అలాగే అత్తయ్య గారు. ఈ అమ్మవారిని పల్లకిలో పూజ దగ్గరికి తీసుకువెళ్లి హారతిచ్చేంత వరకు ఆ విగ్రహానికి ఆ తెర అడ్డుగా ఉండాలి. హారతిచ్చి తెర తీసాకే అందరికీ అమ్మవారి దర్శనం జరగాలి. ఆ తర్వాత పూజ జరగాలి. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంకొక ముఖ్య విషయం. చెప్పండి అత్తయ్య గారు. అమ్మవారి విగ్రహం ఇలా ముందు పక్కకి తిరిగి ఉండాలి. తెర తీయగానే అమ్మవారి దర్శనం కావాలి. పొరపాటున కూడా విగ్రహాన్ని వెనక్కి తిప్పి పెట్టకూడదు. లక్ష్మీదేవి వెనక జ్యేష్ఠాదేవి ఉంటుంది. కాంచన లక్ష్మి విగ్రహాన్ని గనుక వెనక్కి తిప్పి పెడితే తెర తీయగానే మనకి వెనక్కి తిరిగి ఉన్న అమ్మవారు కనిపిస్తుంది.
అంటే జ్యేష్ఠాదేవి దర్శనం అవుతుందన్నమాట. అలా జ్యేష్ఠాదేవి దర్శనం జరిగితే ఇల్లంతా దరిద్రం ఆవహిస్తుంది. ఇల్లు అలక్ష్మి కళతో నిండిపోతుంది. ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇన్నేళ్లుగా మనం చేస్తున్న ఈ కాంచనలక్ష్మి పూజ వృధా అయిపోతుంది. కోరి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారు, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. సరే అమ్మా, అయితే నువ్విక్కడ ఏర్పాట్లు చూడు, నేను వెళ్ళి అక్కడ పూజకి సంబంధించిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే అత్తయ్య గారు, జాగ్రత్తగా ఉంటాను. సో విగ్రహం వెనక్కి తిరుగుంటే దరిద్రం పట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు ఆ దరిద్రాన్ని మన శ్యామకి పట్టిద్దాం. అర్థమైంది కదా? అర్థమైంది. తల్లి, అత్తయ్య గారు కోరుకున్నట్టు పూజలో ఏ అపచారం జరగకుండా సక్రమంగా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమ్మా. పూజలో అపచారం జరగకుండా ఆశీర్వదించాలా? మేం ఆశీర్వదిస్తామే. అపచారం జరిగేలా, పెద్ద గొడవ జరిగేలా, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా మేం ఆశీర్వదిస్తాం నిన్ను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు సీత. గురువుగారు చెప్పారమ్మా, రండి. మా వారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా పెద్దబ్బాయి, మా పెద్ద కోడలు. నమస్కారం. నమస్కారం అండి. మా రెండో అబ్బాయి, రెండో కోడలు. నమస్కారం. నమస్కారం. మా రెండో కోడలు స్నేహితురాలు. నమస్కారం. నమస్కారం అండి. మా మూడో అబ్బాయి, మూడో కోడలు. నమస్కారం. నమస్కారం అండి. మీరు శ్యామ కదా? అవునండి. మా అందరి పేర్లు తెలియకపోయినా నిన్నగాక మొన్నొచ్చిన మా శ్యామ పేరు ఎలా తెలిసిందో మీకు? గురువుగారు చెప్పారండి. శ్యామ గురించి, శ్యామ మంచితనం గురించి
శ్యామ మనస్తత్వం గురించి కూడా అంతా గురువుగారు చెప్పారు. శ్యామ అనే గురువు గారు ఒక్కసారి చూశారు. అయినా శ్యామ గురించి అంత తెలుసుకున్నారా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది కదండి. అలాగే మనిషి మంచితనం తెలుసుకోవడానికి ఒక్కసారి చూస్తే సరిపోతుంది కదా. బాగా చెప్పావమ్మా. మీరు దీపావళి రోజు లక్ష్మీ పూజ చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తారని గురువుగారు చెప్పారండి. ప్రతి సంవత్సరం మా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆ పూజ చూసే భాగ్యం నాకు కలిగింది. పూజ చేయడానికైనా చూడ్డానికైనా రాసి పెట్టుండాలండి. మనం కావాలనుకుంటే చేయలేం, వద్దనుకుంటే ఆగలేము. ప్రాప్తం లేకపోతే మనం గుడికి వెళ్ళినా కూడా మనకు దర్శనం జరగదు, తలుపులు మూసేస్తారు. కరెక్ట్ శ్యామ, నాకిక్కడ ప్రాప్తం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగాను. పూజ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా ఆంటీ? అయిపోవచ్చిందమ్మా, పద. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. ఈ ఏర్పాట్లన్నీ మీ చేతుల మీదుగానే జరిగినట్టున్నాయి. అదేం లేదండి, అందరం కలిసి చేశాం. ఎక్కువ తనే చేసిందిలేండి. సంధ్యావందనం అవుతుందమ్మా. దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే మామయ్య గారు. ఎన్ని దీపాలు వెలిగించాలి అత్తయ్య? ఒక్కొక్కరు 11 దీపాలు పెట్టాలమ్మా. 11 కంటే ఎక్కువ పెట్టద్దా నానమ్మా? పెట్టొచ్చు నాన్న, 11 కంటే తక్కువ మాత్రం పెట్టకూడదు. అసలు దీపావళి రోజు దీపాలు ఎందుకు పెడతారు? దాని పేరే దీపావళి కదా, అందుకే దీపాలు పెడతారు. అసలు ఈ దీపావళి ఎందుకు చేస్తారక్క? పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. వాడు క్షుద్ర పూజలు చేసి అనేక శక్తులు సంపాదించాడట. ఆ శక్తులతో వాడు అందర్నీ పీడించడం మొదలుపెట్టాడట. వాడి పీడ వదిలించడం కోసం కృష్ణ పరమాత్మ సత్యభామతో కలిసి యుద్ధం చేసి వాణ్ణి సంహరించాడట. ఆ నరకాసురుడి పీడ విరగడైపోయిందని అందరూ సంతోషించారట. వాళ్ళ జీవితాల్లో నుంచి చీకటిపోయి వెలుగు నింపినందుకు సంతోషంగా అందరూ ఇల్లంతా దీపాలు పెట్టుకుని దీపావళి పండుగ జరుపుకున్నారట. పిల్లలు, కథలు వింటూ కాలక్షేపం చేస్తే కుదరదు. అవతల పూజకి టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. అలాగే పిన్ని.
పూజ దగ్గర తెర తీయగానే దరిద్ర దేవత దర్శనమిస్తుంది. అప్పుడు అందరూ శ్యామ అని తిడతారు. శ్యామ అనే దరిద్ర దేవతని ఈ ఇంటి నుంచి వెళ్ళగొడతారు. అమ్మా శ్యామ, మామయ్య గారు, ఇవిగోనమ్మా అకౌంట్ బుక్స్. ఇది పాతది, ఇది కొత్తది. పూజలో పెట్టమ్మా. అలాగే మామయ్య గారు. సీత గారు, ఏంటండి అనుకోని అతిథిలా లక్ష్మీదేవిలా మీరు మా ఇంటికి వచ్చారు. మీ చేతితోనే ఈ అకౌంట్స్ బుక్స్ మీద శ్రీకారం చుట్టండి. నేనా? అవునమ్మా, నీ చేత్తోనే రాయి. గురువుగారు పంపించిన మనిషివి అంటే నువ్వు నలుగురికి మంచి కోరుకునే మనిషివనే కదా. మాకు మంచి జరగాలని కోరుకుంటూ నీ చేత్తోనే రాయమ్మా. కాదండి, నేను కాదు రాయాల్సింది. మీ ఇంటి మహాలక్ష్మే రాయాలి. శ్యామా, నువ్వే రాయ్. నీ చేత్తో రాస్తేనే ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ అకౌంట్స్ బుక్స్ గురించి ఎందుకు ఫీల్ అవుతావు? శ్యామ అకౌంట్ ని మనం సెటిల్ చేస్తున్నాం కదా. రాయ్, నీ చేత్తోనే రాయ్. అమ్మా శ్యామ, పూజకంతా సిద్ధమైనట్టే కదా? సిద్ధమైనట్టే మామయ్య గారు. అఖిల్, మీరు వెళ్ళి కాంచన లక్ష్మిని తీసుకురండి. అలాగే డాడీ. అన్నయ్య పదండి. పద. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళాక, వాళ్ళు పల్లకి తెచ్చాక హారతిచ్చేటప్పుడు తెర తీస్తారు కదా, అప్పుడు అందరి గుండెల్లో బాంబులు బ్లాస్ట్ అయిపోతాయి. ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండు. శ్యామా, నీ చేత్తో అమ్మవారికి హారతివ్వు. ఇంకెంతసేపు నీ సంతోషం? మహా అయితే ఇంకొక నిమిషం, అప్పుడుంటుంది నీకు అందరి చేతుల్లో. శ్యామా, ఆ
ఆ తెర తొలగించి కాంచనలక్ష్మి దర్శనం చేసుకుని ఆ విగ్రహాన్ని తీసి పీఠంలో పెట్టమ్మా. అలాగే అత్తయ్య గారు.